హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సంబంధిత మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, రైతు భరోసా గురించి ఒక ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఈ రైతు భరోసా నిధులు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చేరలేదు. చాలా కాలంగా ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నిధులని ఇవ్వకుండా జాప్యం చేశారు. ఇక మీదట జాప్యం చేయకుండా ఈ యొక్క పథకాన్ని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అయితే ఈ పథకంలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ పథకంలో భాగంగా మీకు వచ్చేటటువంటి 12,000 రూపాయలని ఏ విధంగా చెల్లిస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే, రైతు భరోసా ఇంతకు ముందు రైతు బంధు పేరిట ఉండేది కేసీఆర్ ప్రభుత్వంలో. అప్పుడు 10,000 రూపాయలని 2 విడతలుగా 5,000 రూపాయలు అనేది ఇచ్చేవారు. ఎన్ని ఎకరాల వరకైనా కూడా ఈ యొక్క డబ్బులను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే సాగుబడి చేస్తున్నారో సాగుబడి చేసేటటువంటి పంట పొలాలకి మాత్రమే ఈ రైతు భరోసా నిధులని 12,000 రూపాయలని 6,000 ప్లస్ 6,000 చొప్పున 2 విడతలుగా ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. దీన్ని కార్యాచరణ కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే సాగుబడి చేస్తున్న భూములకి వస్తే, ఇక రానటువంటి భూములు ఏంటి? రాళ్ళు రప్పలు కలిగినటువంటి భూములు, అదేవిధంగా రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు వెళ్ళినటువంటి భూములకి కూడా ఇప్పుడు రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ లో. అలాంటి వారెవరికి కూడా రైతు భరోసా ఇప్పుడైతే రాదు. వీటితో పాటుగా కొంతమంది అగ్రికల్చర్ భూములని కూడా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కి అనుగుణంగా వాటిని ఫ్లాట్స్ చేసి కమర్షియల్ గా వాటిని అమ్మడం అనేది జరిగింది. ఫ్లాట్స్ రూపంలో వాటిని విక్రయించడం జరిగింది. ఈ విధంగా విక్రయించినా కూడా ఆ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లోనే ఉంది కాబట్టి ఇదివరకు వ్యవసాయ భూమిగానే ఉన్నటువంటి ఆ భూమికి ఈ రైతు బంధు డబ్బులు అనేది రావడం జరిగింది. ఇప్పటి నుండి అలాంటి భూములకు ఈ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు అనేది ఇక వచ్చేటటువంటి అవకాశం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 90% డాటా మా దగ్గర ఉంది అని చెప్పేసి, ఒక 10% లేదు. వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి అవకతవకలు ఉన్నటువంటి భూములు, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాళ్ళు రప్పలు గుట్టలు, అదే విధంగా రోడ్డు విస్తరణలో పోయినటువంటి వారు, అదే విధంగా ఈ ఫ్లాట్స్ చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఉండి సాగుబడిలో ఉన్నటువంటి ప్రతి భూమికి కూడా ఎకరానికి 6,000 రూపాయలని ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ రైతు భరోసాని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.